నమస్తే వెల్కమ్ టు ఫోకస్. భరత వర్షాన భరత ఖండాన తెలుగునాట వానాకాలాన వరుణుడు నిండా ముంచిన వేళన భాద్రపద శుద్ధ చవితి సమయాన మేళతాళ మంగళ వాయిద్యాల సమేతాన వాడవాడకు విఘ్నేశ్వరుడు వేంచేశాడు. గల్లీ గల్లీలో గణేశ, వాడవాడలో హంగామ, గణపతి బొప్ప మోరియా. తొలి పూజను అందుకునేందుకు విఘ్నేశ్వరుడు సిద్ధమయ్యాడు. తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఖైరతాబాద్ లో 70 అడుగుల సప్తముఖ మహాగణపతి కొలువుదీరాడు. అటు గాజువాకలో 70 అడుగుల బెల్లం గణపతి విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. భరత వర్షాన భరత ఖండాన తెలుగునాట వానాకాలాన వరుణుడు నిండా ముంచిన వేళన భాద్రపద శుద్ధ చవితి సమయాన మేళ తాళ మంగళ వాయిద్య సమేతాన వాడలకు విఘ్నేశ్వరుడు వేంచేశాడహో. గల్లీ గల్లీలో గణేష్ సందడి, ఊరు వాడ జై జై గణేశ. దేశమంతటా లంబోదరుడి హంగామా. వాడవాడలో సర్వాంగ సుందరంగా మండపాలు వెలిశాయి. రావయ్యా గణపయ్య అంటూ స్వాగతం పలుకుతున్నాయి. తొలి పూజ అందుకునేందుకు విఘ్నేశ్వరుడు సిద్ధమయ్యాడు. 9 రోజుల పాటు లంబోదరుడికి పూజలు చేసి భక్తులు తరిస్తారు. పల్లె పట్టణం అనే తేడా లేకుండా గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ గణేశుని ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అన్నదానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అంటూ వినాయక నవరాత్రులు వైభవంగా జరుగుతాయి. గణేష్ పండుగ వచ్చిందంటే అందరి చూపు ఖైరతాబాద్ గణేష్ వైపే. ఈసారి ఎన్నడుగులు, ప్రత్యేకతలేంటనే చర్చే. ఎవరి నోట విన్నా ఇదే మాట. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేష్ వెరీ వెరీ స్పెషల్. వరుసగా 70 ఏళ్ల నుంచి ఉత్సవాలు జరుగుతున్న వేళ ఈసారి 70 అడుగుల భారీ విగ్రహాన్ని పెట్టారు. భారీ గణపతిని చూసి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుండడంతో ఒకరోజు ముందుగానే అనుమతిచ్చారు. ఈసారి సప్తముఖ శక్తి మహాగణపతిగా దర్శనమిస్తున్నాడు. ఖైరతాబాద్ గణేశుడికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పూజ నిర్వహిస్తారు. ఖైరతాబాద్ మహాగణపతి అడుగు ఎత్తు నుంచి 70 అడుగుల ఎత్తు వరకు వచ్చింది. 1954లో అడుగు ఎత్తుతో ఖైరతాబాద్లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక్కో అడుగు పెంచుకుంటూ వస్తున్నారు. ఈసారి 70 ఏళ్లు పూర్తి కావడంతో 70 అడుగుల గణపతిని తీర్చిదిద్దారు. మొదట్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన పర్యావరణ హితం కోసం 2 ఏళ్లుగా మహామట్టి గణపతిని ప్రతిష్ఠిస్తున్నారు. ఇందుకు 1000 బ్యాగుల మట్టి, 18 టన్నుల ఇనుము, 2000 మీటర్ల కాటన్ క్లాత్, మరో 2000 మీటర్ల జూట్ క్లాత్, 3 పెద్ద ట్రాలీల ఇసుక, వరిగడ్డి, ఒక్కో బండిల్ 50 కిలోల చొప్పున 60 బండిల్స్ ఉపయోగించారు. విగ్రహానికి రంగుల కోసం పూర్తిగా వాటర్ కలర్సే వాడారు. విగ్రహానికి 7 ముఖాలు ఏర్పాటు చేయగా ఓవైపు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, మరోవైపు సరస్వతి, మహాలక్ష్మి, పార్వతి, మధ్య గణపతిని తీర్చిదిద్దారు. కుడివైపు చక్రం, అంకుశం, గ్రంథం, శూలం, కమలం, శంఖు, ఆశీర్వాదాలుండగా ఎడమ చేతిలో రుద్రాక్ష, పాశం, పుస్తకం, వీణ, కమలం, గద, లడ్డూ ఉంటుంది. ఈసారి ప్రత్యేకంగా అయోధ్య బాలరాముడిని గణపతికి కుడివైపున 12 అడుగుల ఎత్తులో సిద్ధం చేశారు. నిర్జల ఏకాదశి నాడు పనులు మొదలవ్వగా 78 రోజుల్లో గణనాథుడు సిద్ధమయ్యాడు. షెడ్డు పని ఆదిలాబాద్కు చెందిన నర్సయ్య ఆధ్వర్యంలో 25 మంది చేశారు. వెల్డింగ్ పనులను మచిలీపట్నాలకు చెందిన నాగబాబుతో కలిసి 23 మంది, గణపతి అవుట్లైన్ పనులను చెన్నైకు చెందిన మూర్తితో 25 మంది, రాహుకేతువు, బాలరాముడు, ఇతర పనులకు ఒడిశాకు చెందిన జోగారావు 20 మంది కళాకారులతో కలిసి చేశారు. 55 మంది గణపతికి రంగులద్దారు. ఈసారి ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిమజ్జనంలోపు శని, ఆదివారాలు 2 సార్లు రావడంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తొలి రోజునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ పూజలు చేస్తారు. దీంతో 24 గంటల పాటు 3 షిఫ్టుల్లో పోలీసులు విధులు నిర్వహించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. భారీ గణపతి దగ్గర బందోబస్తు కోసం 3 డీఎస్పీలు, 13 మంది ఇన్స్పెక్టర్లు, 33 మంది ఎస్ఐలు, 22 ప్లాటూన్ల సిబ్బంది పనిచేస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. గణపతి దర్శనం కోసం వచ్చే భక్తులు సొంత వాహనాలను తీసుకురాకపోవడం ఉత్తమం. రైల్వే గేట్ నుంచి నడుచుకుంటూ వచ్చిన వారినే లోపలికి అనుమతిస్తారు. ఈ మార్గంలో వాహనాలను అనుమతించారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా వచ్చిన వారు తమ వాహనాలను ఐమాక్స్ పక్కనున్న పార్కింగ్ స్థలంలో పార్కు చేయాల్సి ఉంటుంది. అలాగే మింట్ కాంపౌండ్ వైపు వచ్చే భక్తులు వాహనాలను కార్ రేసింగ్ ప్రాంతంలో పార్కు చేసి నడుచుకుంటూ దర్శనానికి రావాలి. రోడ్లపై వాహనాలు నిలిపితే సీజ్ చేస్తామని, గణపతికి 3 వైపులా 500 మీటర్ల వరకు నో వెండింగ్ జోన్ ఉందని, చిరు వ్యాపారాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఇక ఎక్కడ పెద్ద విగ్రహాలు పెట్టారు, ఎంత విభిన్నంగా ఉన్నాయని అంతా చూస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్లో అతిపెద్ద గణపతి కొలువు తీరగా ఆ తర్వాత అందరినీ ఆకర్షించేది విశాఖే. ప్రతి ఏటా వినూత్నంగా ఉండేలా ఇక్కడ విగ్రహాలను ఏర్పాటు చేయడంలో ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. గత ఏడాది వరకు
దేవతామూర్తి సైజ్, మండపం డెకరేషన్ల మీదే పోటీ ఉండేది. ఈసారి అందుకు భిన్నంగా గణపతిని అలంకరించే విధానంలోనూ డిఫరెంట్ ఆలోచనలకు పదును పెట్టారు. ఇందులో నుంచి రూపుదిద్దుకున్నదే బెల్లం గణపతి. ఈ అత్యంత భారీ గణనాథుడు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. గాజువాక డిపో దగ్గర భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో బెల్లం కుందులతో 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని రూపొందించారు. దీనికోసం 18 నుంచి 20 టన్నుల బెల్లం కుందులను వినియోగించారు. బెల్లం దిమ్మెలను క్రమ పద్ధతిలో అమర్చుతూ భారీ ఆకారాన్ని తీర్చిదిద్దారు. అనకాపల్లికి చెందిన శిల్పులు 2 నెలలకు పైగా కష్టపడి ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఇందుకోసం అవసరమైన బెల్లం రాజస్థాన్ నుంచి తెప్పించారు. 21 రోజుల పాటు భక్తుల దర్శనాలకు అనుగుణంగా ఈ మండపం రూపొందింది. స్థానికంగా లభించే బెల్లం వాతావరణ పరిస్థితులకు తట్టుకుని నిలబడదని గుర్తించి రాజస్థాన్ నుంచి తెప్పించారు. అక్కడ తయారయ్యే బెల్లం రాజస్థాన్లో ఉండే వేడి వాతావరణాన్ని తట్టుకుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కనుక ఇంపోర్ట్ చేసుకుని బెల్లంతో ఈ భారీ గణనాథుడిని సిద్ధం చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. భారీ బెల్లం గణనాథుడిని ఏర్పాటు చేయడం ఒకెత్తైతే అందుకు పాటించిన జాగ్రత్తలు చాలా ప్రధానంగా చెప్పుకోవాలి. గత ఏడాది గాజువాకలో ఏర్పాటు చేసిన భారీ విగ్రహం కొద్ది రోజులకే ప్రమాదభరితంగా మారింది. దీంతో యంత్రాంగం తక్షణం నిమజ్జనం చేయాలని పట్టుబట్టి ఆ తంతును పూర్తి చేయించింది. కానీ ఇప్పుడు గాజువాకలో పోటాపోటీ విగ్రహాలు రెడీ అయ్యాయి. వీటిలో బెల్లం గణపతి బరువు ఎక్కువ. దీంతో నమూనాను సిద్ధం చేసిన దగ్గర నుంచి విగ్రహం రెడీ అయ్యే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. అటు గాజువాక శ్రీనగర్ కాలనీలోనూ 100 అడుగుల విగ్రహం సిద్ధమైంది. ఈసారి చవితి వేడుకల్లో అయోధ్య రామ మందిరం, కల్కి, పుష్ప సినిమా హీరోల అవతారంలో వినాయకుడు దర్శనమిస్తున్నాడు. లడ్డూ వేలం పాటలోనే కాదు, విగ్రహం రూపకల్పనలో ఈసారి బాలాపూర్ గణేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. ధూల్పేటకు చెందిన కళాకారుడు లక్ష్మీనారాయణ సింగ్ ఆధ్వర్యంలో 25 మంది కళాకారుల బృందం 23 ఫీట్ల ఎత్తైన భారీ విగ్రహాన్ని తయారు చేశారు. ఆ విగ్రహం తలపై భాగంలో అమృతం కోసం సముద్రంలో మందర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు మదనం చేస్తున్నట్లుగా తీర్చిదిద్దారు. కూర్చున్న ఆకృతిలో కనిపించే బొజ్జగడపయ్య ఒక చేతిలో సింహం చిత్రాలతో కూడిన త్రిశూలం, రెండో చేతిలో ఓంకారం, మూడవ చేతిలో గొడ్డలి, 4వ చేతిలో లడ్డూ పెట్టేందుకు వీలుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. అంతేకాకుండా ఎడమ చెవి పక్కన లక్ష్మీదేవి, కుడి చెవి పక్కన కమలంపై సరస్వతీదేవి కనిపించే విధంగా తయారు చేసిన గణేష్ విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటోంది. బాలాపూర్ ఆకృతిలోనే మరో 40 గణేష్ విగ్రహాలు తయారయ్యాయంటే బాలాపూర్ గణేష్ నమూనాకు ఎంత క్రేజ్ ఉందో ఇట్టే అర్థమవుతుంది. మొట్టమొదటిసారిగా బాలాపూర్ గ్రామస్తులు 1980లో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 1994లో బాలాపూర్లో ప్రారంభమైన గణేష్ లడ్డూ వేలంపాటకు దేశ, ప్రపంచ వ్యాప్తంగా విశిష్ట గుర్తింపు లభించింది. ఎక్కడ చూసినా వినాయక చవితి పండుగ హంగామాయే. హైదరాబాద్ మార్కెట్లలో వినాయక విగ్రహాల కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. ధూల్పేట నుంచి వివిధ ప్రాంతాలకు గణపతి విగ్రహాల సరఫరా జరుగుతోంది. విగ్రహాల కొనుగోలుకు పెద్ద సంఖ్యలో ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీల నిర్వాహకులు క్యూ కట్టారు. ధూల్పేటలో వీధులన్నీ కొనుగోలుదారులతో నిండిపోయాయి. ఇక్కడ 2 ఫీట్ల నుంచి 40 ఫీట్ల దాకా విభిన్న పరిణామాలు, 100 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది రకరకాల థీమ్లతో విగ్రహాలు రూపొందాయి. రామ్లల్లా, శివాజీ గణేష్, గరుడ గణేష్, మహారాష్ట్ర ఫేమస్ గణేష్ వంటి ప్రత్యేక ప్రతిమలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ధూల్పేటలో గణపతి విగ్రహాల తయారీకి మునుపటి కంటే ఎక్కువగా కళాకారులను పిలిపించి తయారీని పూర్తి చేశారు. ఇప్పటి వరకు 80 నుంచి 90% విగ్రహాలు అమ్ముడుపోయాయి. థీమ్ విగ్రహాలు 7 నుంచి 10 అడుగుల ఎత్తులో ఉన్నాయి. వీటిని 20,000 నుంచి 40,000 రూపాయల వరకు అమ్మారు. ఇక వినాయక చవితి సందర్భంగా పలు మార్కెట్లలో సందడి నెలకొంది. వినాయక ప్రతిమల్ని కొనేందుకు భక్తులు పోటీ పడ్డారు. పూజా సామాగ్రి కొనుగోళ్లు జోరుగా కొనసాగాయి. ఇదే సమయంలో పూజల కోసం ఉపయోగించే పూల అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. చేమంతి, గులాబీ వంటి పూలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ప్రతిరోజు గుడి మల్కాపూర్కు 10 నుంచి 12 టన్నుల దాకా బంతిపూలు వస్తుండగా ఈ 2 రోజుల్లో సుమారు 25 టన్నులు వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. రెగ్యులర్గా చేమంతి పూలు 2 నుంచి 3 టన్నుల వరకు వచ్చేవని, ఈ 3 రోజుల్లో దాదాపు 7 టన్నుల దాకా అమ్మినట్లు తెలిపారు. మేలి రకం బంతిపూలు కిలోకి 100 రూపాయలు, రెండో రకం 80 నుంచి 60 రూపాయల దాకా అమ్ముతున్నారు. చేమంతి కిలోకు 250 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. గణేష్ పండుగకు ముందు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొట్టాయి, వరదలు ముంచెత్తాయి. అయినా తగ్గేదే లేదంటూ వినాయక ఉత్సవాలు కొనసాగుతున్నాయి. విజయవాడ, ఖమ్మంలో మాత్రం పండుగపై వరదల ఎఫెక్ట్ పడింది. ముంపు నుంచి బాధితులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ప్రతికూల పరిస్థితులతో పండుగకు దూరంగా ఉంటున్నారు. విగ్రహాలు కొనేవారు లేక వ్యాపారులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. జనం లేక పూలు, పళ్ల మార్కెట్లు వెలవెలబోతున్నాయి. విఘ్నాలు తీర్చే విఘ్నేశ్వరుడికే ఈసారి వరద విఘ్నం కలిగింది. పండుగకు ముందు ప్రకృతి కన్నెర్ర చేసింది. బెజవాడ, ఖమ్మంలో కన్నీటి వరద ఎఫెక్ట్ గణేష్ ఫెస్టివల్పై పడింది. ప్రతి ఏడాది గల్లీ గల్లీలో గణేష్ విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు.
నవరాత్రులు ఎంతో వైభవంగా జరుపుకునేవారు. కానీ వరదలతో ఈసారి ఆ పరిస్థితి లేదు. కష్టాల్లో ఉన్న భక్తులు గణపయ్యా నీ పూజ చేసేది ఎలాగయ్యా అంటూ ఆవేదన చెందుతున్నారు. కృష్ణా బుడమేరు వరదలతో విజయవాడలో పండుగ కళతప్పింది. వరద ఉధృతి తగ్గినా ఇంకా భయం గుప్పిట్లోనే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. బొజ్జ గణపయ్యను ప్రతిష్ఠించే మండపాలు బోసిపోతున్నాయి. చేయూతనిచ్చే సాయం కోసం ఎదురుచూస్తున్నారే తప్ప వేడుకలకు జనం సిద్ధంగా లేరు. ఇంకా సహాయక చర్యలు కూడా పూర్తి కాని పరిస్థితి. బాధితుల ఆక్రందనలు మిన్నంటుతూనే ఉన్నాయి. ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యుల బాధలు వర్ణనాతీతం. గూడు చెదిరిన వాళ్లు ఇంకెందరో. వాన ఆగినా ఇంకా బురద సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. వినాయక వేడుకలు చేసుకోవడానికి మనస్సు రాక ఎంతోమంది దూరంగా ఉంటున్నారు. జనమంతా పండుగ పూట కన్నీటి వరదలో గడపాల్సిన పరిస్థితి నెలకొంది. వీధికో వినాయకుని ప్రతిమ కనబడే ఈ సమయంలో రోడ్డుకో గణేష్ కూడా దర్శనం ఇవ్వలేకపోతున్నాడు. మానవ సేవే మాధవ సేవ అన్న నినాదంతో చాలామంది మానవత్వంతో ఈ చవితి మండపాలకు వెచ్చించే మొత్తాన్ని వరద బాధితుల సహాయార్థం ఖర్చు చేస్తున్నారు. కొన్ని గంటల్లో వినాయకుడికి తొలి పూజ చేయాలని సంకల్పం గట్టిగా ఉన్నప్పటికీ పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో నిరాశకు లోనవుతున్నారు. కృష్ణమ్మ బుడమేరు వరదలకు విజయవాడ 1 టౌన్ ప్రాంతం అతలాకుతలం కావడంతో ఆ ప్రాంతంలో ఏటా కనిపించే వినాయక చవితి కోలాహలం ఇప్పుడు లేదు. ఇంకా వరద ముంపులోనే ఆ ప్రాంతాలు కొనసాగుతుండడం, విద్యుత్ సరఫరా లేకపోవడం, ఇళ్లు అపరిశుభ్రంగా ఉంటున్న తరుణంలో విఘ్న వినాశక తమ అవస్థలు తీర్చాలని వేడుకుంటున్నారు. విజయవాడ నగరంలోనూ పండుగ సందడి లేదు. ఏటా వినాయక విగ్రహాలు, పళ్ళు, పూలు, పత్రిల కొనుగోలుతో సందడిగా ఉండే మార్కెట్, ప్రధాన రహదారులు వరదల వల్ల బోసిపోయి కనిపించాయి. వరద దెబ్బకు పంటలు నష్టపోవడంతో పళ్ళు, పూల ధరలకు రెక్కలు వచ్చాయి. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ తమకు ఇలాంటి ఆపదలు రాకుండా కాపాడాలంటూ గణపతిని తమకు తోచిన రీతిలో నమస్కరించుకోవాలని బెజవాడ వాసులు భావిస్తున్నారు. అప్పు చేసి మరీ వినాయక ప్రతిమల విక్రయ దుకాణాలు పెట్టిన వారంతా వరదలతో తీవ్రంగా నష్టపోయారు. 22,000 కొని ఏం చేస్తామంటే లారీ కిరాయిలు, కవర్లు అన్నీ కలిపి అక్కడ 30,000 రూపాయలు పడుతుందండి. మాకు ఏదో రూపాయి వస్తుందని మేము బాధపడుతున్నామండి సార్. బొమ్మలు ఎక్కడక్కడ ఆగిపోయి అలాగున్నాయండి సార్. ఏంటంటే ఈ వర్షాల వల్ల పూజలు చేస్తారా లేరా ఏంటని ప్రభుత్వం కలిపి తల్లగిందలు పడుతుంది. అది ప్రస్తుత వరద పరిస్థితుల్లో ప్రతిమలు కొనేవారు లేరని, కనీసం అప్పు చేసిన సొమ్మైనా వస్తే చాలు దేవుడా అనుకుంటున్నారు. ఆర్డర్లు ఇచ్చిన వాళ్ళు కూడా రెస్పాండ్ కావడం లేదని వాపోతున్నారు. అందరూ బుక్ చేసుకున్న కూడా చాలామంది ఆపేశారు. వచ్చిన వాళ్ళు కూడా పని ఏదో చూసుకొని అసలు రేటుకి ఇద్దామన్నా కూడా సగం రేట్లు తగ్గించి అడుగుతూ ఉన్నారు. ఇది మనకు 30-35 పడింది, 10,000కి ఇస్తారా 15,000కి ఇస్తారా అలా అడుగుతూ ఉన్నారు. 6-7 లక్షలు పెట్టుబడి దగ్గర మనకు వచ్చేది 10 లక్షల దాకా అయిపోయి వచ్చింది. ఇంకా ఆర్డర్ ఆపేసాము. అక్కడ అడ్వాన్స్ ఇచ్చాము. వాళ్ళు కూడా వాళ్ళకి ఫోన్ చేస్తే అడ్వాన్స్ తిరిగి ఇవ్వకూడదని వాళ్ళు అనేసారు. మీరు బొమ్మలు తీసుకెళ్తే మాకు రూపాయి వస్తుంది అన్నారు. మా పరిస్థితి ఇక్కడ బాగలేదు. దగ్గర 20 మొత్తం వాళ్ళకి ఇచ్చింది ఇక్కడ ఉండేదంతా 20 లక్షల దాకా పెట్టుబడి అయిపోయింది. చేతికి కనీసం 1,00,000 రూపాయలు రాలేదు ఇప్పుడు దాకా. వరదలతో పత్రి, పూలు, పళ్ల ధరలు బాగా పెరిగాయి. వీధుల్లో పందిళ్లు చాలా వరకు తగ్గిపోయాయి. గణపతి నవరాత్రులకు సిద్ధమవుతున్న సమయంలో విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తి బీభత్సం సృష్టించడంతో ప్రజలు ఇంకా కష్టాల నుంచి తేరుకోలేదు. వరద ప్రభావం లేని చోట్ల ఒకంత పండుగ సందడి కనిపిస్తున్నా సాదాసీదాగానే వ్యాపారాలు సాగుతున్నాయి. పండుగ చేసుకోలేని వారి తరఫున కూడా తామే పూజ చేస్తామని కొందరు, ఇలాంటి వరద పరిస్థితులు భవిష్యత్తులో రాకూడదని మరికొందరు కోరుకుంటున్నారు. వినాయక చవితికి ముందు రోజు నగరంలోని రహదారులకు 2 వైపులా పత్రి, పూలు, పళ్ల దుకాణాలు కళకళలాడుతూ ఉంటాయి. ట్రాఫిక్ అంతరాయం అంతా ఇంతా ఉండదు. కానీ ఈసారి ఇవేం లేవు. కుటుంబ సమేతంగా వచ్చి కొనుగోలు జరుపుకునే వారితో సందడిగా కనిపించే మార్కెట్ ఇప్పుడు వెలవెలబోయింది. అటు ఖమ్మంలోనూ అదే పరిస్థితి ఉంది. మున్నేరువాగు ముంచెత్తడంతో ఈసారి గణేష్ ఉత్సవాలు కళతప్పాయి. వరదల నుంచి ఇప్పుడిప్పుడే జనం తేరుకుంటున్నారు. ఇంకా బురద కష్టాలు తీరనే లేదు. కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా ముంపు సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో గణేష్ పండుగను జరుపుకునేందుకు జనం సిద్ధంగా లేరు. వరదలకు ముందే పెద్ద ఎత్తున పండుగ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. గల్లీ గల్లీలో గణేష్ మండపాల ఏర్పాటు ప్రయత్నాలు చేశారు. కొన్ని చోట్ల పర్యావరణ హితం కోసం మట్టి విగ్రహాల్ని సైతం పంచారు. ఇలా వేడుకలకు పెద్ద ఎత్తున సిద్ధమవుతున్న తరుణంలో వరుణుడు ప్రతాపం చూపించాడు. మున్నేరు వరద ముంచెత్తడంతో చాలా ప్రాంతాల్లో ఎఫెక్ట్ కనిపిస్తోంది. కాలనీలో పండుగ వాతావరణం ఎక్కడా లేదు. విజయవాడ, ఖమ్మంతో పాటు ఇంకొన్ని వరద ప్రభావిత ప్రాంతాల్లో చవితి సందడి కనిపించడం లేదు. కన్నీటి వరద ఎఫెక్ట్ గణేష్ ఉత్సవాలపై బాగానే ఉంది. విఘ్నాలు తీర్చే వినాయకుడికే వరద విఘ్నం కలగడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దేశమంతా వినాయక చవితి సందడి నెలకొంది. తొలి పూజలకు గణపయ్యలు సిద్ధమయ్యారు. ముంబై లాల్ బాగ్చా గణేష్ ఈసారి విశేషంగా ఆకట్టుకుంటున్నాడు.
ఈ వినాయకుడికి అనంత్ అంబానీ 20 కిలోల బంగారు కిరీటాన్ని బహుమతిగా సమర్పించాడు. దేశంలోనే కాదు విదేశాల్లో సైతం గణపతి బప్పా మోరియా అంటూ వినాయకుడు పూజలు అందుకుంటున్నాడు. వినాయక చవితి ఏడాదిలో వచ్చే తొలి పండుగ. భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని కొందరు, గణాధిపత్యం వచ్చిందని కొన్ని పౌరాణిక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి. విఘ్నేశ్వరుడి పుట్టినరోజు లేదా గణాధిపత్యం పొందిన భాద్రపద శుద్ధ చవితిని గణేష్ పండుగగా జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని, గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. మానవులకే కాదు, సర్వదేవతల విఘ్నాలు తొలగించేవాడు విఘ్నేశ్వరుడు. చిన్న పూజ మొదలు అతిపెద్ద యాగం నిర్వహించాలన్నా తొలుత పూజలందుకునే ఒకే ఒక్క దేవుడు వినాయకుడు. ఆయన జన్మదినాన్ని వినాయక చవితిగా జరుపుకుంటారు. గణపతిలో సర్వదేవతలు కొలువయ్యున్నారు. ఆయన ముఖం విష్ణువు, నేత్రాలు శివుడు, నాభి బ్రహ్మ, ఎడమ భాగం శక్తి, కుడి భాగం సూర్యుడు అంటూ వర్ణించారు. ఇలా సకల దేవతా సమిష్టి స్వరూపం మహాగణపతి. అలాగే వేదాలకు ఆది స్వరూపమైన ఓంకార రూపమే విఘ్నేశ్వరుడు. లలితా సహస్రనామం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర అని స్తుతించింది. లోకాలను పీడించే దుష్టశక్తులను రూపుమాపేందుకే పార్వతీ పరమేశ్వరులు సంకల్పించి తమ చూపులతోనే వినాయకుని రూపం దిద్దారని పురాణాలు చెబుతున్నాయి. విఘ్నాన్నే ఆయుధంగా ప్రయోగించి కార్యం సానుకూలం చేయగల విఘ్నుడు వినాయకుడు. విద్య, వినయం, వివేకం ప్రసాదించే వేలుపే వినాయకుడు. దేవ, అసుర, నర, నాగవర్గాలన్నింటికీ విశిష్ట నాయకుడు. దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. గణపతి ఉత్సవాలు జరుపుకోవడానికి అంతా సిద్ధమైంది. మహారాష్ట్రలో వినాయక చవితి పండుగే ఓ స్పెషల్. ఇక్కడ వినాయక చవితి ఉత్సవాల్ని చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. మన ఖైరతాబాద్ మహాగణపతి లాగే ఐకానిక్ లాల్ బాగ్చా రాజా వినాయక ఉత్సవం మాత్రం వెరీ వెరీ స్పెషల్. ఇక్కడికి గణపయ్య ముఖదర్శనం చేసుకోవడానికి దేశంలో నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఈసారి లాల్బాగ్ రాజు విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. గణపతి కిరీటం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. లాల్బాగ్ రాజా బంగారు కిరీటం 16 కోట్ల రూపాయలతో రూపొందింది. హైదరాబాదీలకు ఖైరతాబాద్ గణేశుడు ఎలాగో ముంబై వాసులకు లాల్బాగ్ గణేశుడు అలా. విఐపీలు, బాలీవుడ్ స్టార్లు ఈ గణేశుడికి ప్రత్యేక పూజలు చేసేందుకు క్యూ కడతారు. కోట్లకు కోట్లు విరాళాలిస్తారు. అందుకే కింగ్ ఆఫ్ లాల్బాగ్గా పిలుస్తారు. 89 ఏళ్ల చరిత్ర ఈ గణేశుడికి ఉంది. లాల్బాగ్చా వినాయకుడికి అనంత్ అంబానీ 20 కేజీల బంగారు కిరీటాన్ని బహుమతిగా ఇచ్చాడు. కోట్ల విలువ చేసే ఈ కిరీటాన్ని దాదాపు 2 నెలల కష్టపడి తయారు చేసినట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. ఇక మండపాన్ని అందంగా అలంకరించారు. వినాయక విగ్రహం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. విఘ్నాలకధిపతి గణపతి చేతిలో చక్రం, నుదుటిపై త్రిశూల తిలకం ధరించి భక్తులకు దర్శనమివ్వబోతున్నాడు. బంగారు ఆభరణాలతో తళుక్కుమంటున్నాడు లాల్బాగ్చా గణపతి. వినాయక చవితి వేడుకలు ఒక్క భారతదేశంలోనే కాదు, విదేశాల్లో సైతం వైభవంగా జరుగుతున్నాయి. ముస్లిం దేశాల్లో కూడా విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు గణపతి బప్పా మోరియా అంటూ పూజలందుకుంటున్నారు. జపాన్, థాయిలాండ్, శ్రీలంకలతో పాటు ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్న ఇండోనేషియాలో సైతం గణపతి పూజలందుకుంటున్నారు. 270 మిలియన్ల జనాభా కలిగిన ఈ దేశంలో 87% మంది ముస్లింలే. వారంతా విఘ్నేశ్వరుడిని పూజిస్తారు. జపాన్ వాసులు సైతం గణపతిని పూజిస్తారు. ఆ దేశ ప్రజలు విఘ్నేశ్వరుడిని కాంగిటెన్ అని పిలుస్తారు. కాంగిటెన్ అంటే ఆనందదేవుడని అర్థం. ఇక జపాన్లో వినాయకుడు అనేక రూపాల్లో పూజలందుకుంటారు. మరీ ముఖ్యంగా 4 చేతుల విఘ్నేశ్వరుడిని జపనీయులు ఎక్కువగా ఆరాధిస్తారు. థాయిలాండ్లో గణపతిని ఫ్రరా ఫికానెట్ పేరుతో పూజిస్తారు. ఫ్రరా ఫికానెట్ అంటే అన్ని విఘ్నాలను తొలగించే దేవుడని అర్థం. ఈ దేశంలో ఏ శుభకార్యం ప్రారంభించాలన్నా ముందుగా థాయిలాండ్ వాసులు గణపతిని పూజించడం శతాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటారు. భారత్ పొరుగునున్న శ్రీలంకలో వినాయకుడికి దేవాలయాలున్నాయి. తమిళవాసులు నివసించే ప్రాంతాల్లో నల్లరాతితో తయారు చేసిన గణపతిని పూజిస్తారు. శ్రీలంకలో గణపతిని పిళ్ళయార్గా కొలుస్తారు. ఆ దేశంలో పదుల సంఖ్యలో గణపతి దేవాలయాలున్నాయి. మొత్తానికి ఈసారి వినాయక చవితి వైభవంగా జరుగుతోంది. పండుగకు ముందు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ముంచెత్తాయి. అయినా తగ్గేదేలే అంటూ గణేష్ ఉత్సవాలను జరుపుతున్నారు జనం. విఘ్నాలు తీర్చే ఈ వినాయకుడే వరదల నుంచి గట్టెక్కిస్తాడని విశ్వసిస్తున్నారు భక్తులు.